మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక బహుళ అష్టమి మంచి రోజు కనుక రాత్రికి 5 రూపాయలతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు పోతాయి. కోరుకున్నంత ఐశ్వర్యము వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు మనిషిని ఎంతగానో బాధిస్తాయి. మనిషి జీవితంలో డబ్బు అనేది అవసరమైన వస్తువు. కానీ అప్పులు భారంగా మారినప్పుడు ఆ జీవితం సహజంగా జరగదు. అప్పు అనే పదం చెవిలో వినిపించినా మనసు కలవరపడుతుంది. ఒకరికి తిరిగి ఇవ్వడానికి తగినంత సౌకర్యం లేకపోయినా జీవితానికి వ్యాపారం నడిపించడానికి లేదా కుటుంబ బాధ్యతలు తీర్చడానికి అప్పులు చేస్తాం. కానీ కొన్ని సందర్భాలలో ఆ అప్పులు తీరకపోయి తలనొప్పిగా మారతాయి. అప్పుడే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం, పూజలు చేస్తాం, పరిహారాలు ఆచరిస్తాం. ఎందుకంటే దైవ కృపతోనే కొన్ని పరిస్థితులు మారిపోతాయి. కఠినమైన రుణ పరిస్థితులకైనా మార్గదర్శనం లభిస్తుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ నెలలో ప్రతిరోజు దేవుణ్ణి పూజించటం, దీపాలు వెలిగించటం, ఉపవాసాలు ఉండటం చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా కార్తీక అష్టమి రోజు రాత్రి దేవుణ్ణి తలుచుకుంటే ఎంత పెద్ద సమస్యలైనా సులభంగా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉంటారు. అప్పుల సమస్యలకు కూడా ఈ అష్టమి తిథి రాత్రి చేసే పరిహారాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ అష్టమి రోజు రాత్రి 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు, అప్పులు తగ్గిపోయి డబ్బు సంపాదించే కొత్త దారులు తెరుచుకుంటాయి. మీ దశ తిరిగిపోతుంది. అప్పు అనేది ఒక జబ్బు లాంటిది. అప్పులు పెరిగే కొద్దీ మనశ్శాంతి ఉండదు. టెన్షన్లు, అవమానాలు, బాధలు చుట్టుముడుతూ ఉంటాయి. సరిగ్గా ఆలోచించటం లేదు, నిద్ర పట్టదు, మనసు ప్రశాంతంగా ఉండదు. డబ్బు లేకపోవటం వల్ల కుటుంబంలో గొడవలు మొదలవుతూ ఉంటాయి. జీవితమే తలక్రిందులుగా మారిపోతుంది. కానీ దేవుడిపై నమ్మకం ఉంచి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే అప్పులకు సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి. దేవుడి దయ మనపై ఉంటుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు 5 రూపాయల బిళ్ళతో ఏం చేస్తే అప్పుల సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియోను చివరి దాకా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఒకరోజు శ్రీ మహావిష్ణువును గరుడదేవుడు ఈ విధంగా అడిగాడు. స్వామి, ఒక భర్త తన భార్యను వదిలిపెట్టకూడనటువంటి 3 పరిస్థితులను వివరించండి అని గరుత్మంతుల వారు అడిగారు. ఆ ప్రశ్నను విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, గరుడా, ఈరోజు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న యావత్ మహిళా లోకానికి ఉపయోగపడటంతో పాటు వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి సహాయపడుతుంది. దీని గురించి నీకు అర్థమయ్యేలాగా నేను ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. గరుడా, పూర్వం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ధనిక వ్యాపారి తన భార్యను మరియు తన ఆస్తిని, సంపదను అంతా తీసుకొని వారు ఉంటున్న రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్ళడానికి బయలుదేరారు. రాజ్యం సరిహద్దుకు వెళ్ళేసరికి వారికి ఒక దొంగల ముఠ ఎదురయ్యింది. ఆ దొంగల ముఠ ధనిక వ్యాపారిని, అతని భార్యను బెదిరించి వారి సంపదను, బంగారాన్ని, డబ్బును అంతా దోచుకున్నారు. దీంతో ఆ ధనిక వ్యాపారి కట్టుబట్టలతో ఎవ్వరూ తెలియని ఒక ఊరిలో మిగిలిపోయాడు. ఏం చేయాలో తెలియక తన భార్యను తీసుకుని నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాడు. వారికి ఒక చిన్న గుడిసె కనిపించింది. నడుస్తూ అక్కడికి చేరుకున్నాడు. ఆ గుడిసెలో ఒక సాధువు ధ్యానం చేస్తూ కనిపించాడు. దీంతో ఆ ధనిక వ్యాపారస్తుడు తన సమస్యను ఆ సాధువుతో చెప్తే ఆయన ఏదైనా పరిష్కారం చెప్తాడేమో అని భావించాడు. వెంటనే ఆ దారి దోపిడీ గురించి సాధువుకు చెప్పాడు. ఎంతో ధనవంతుణ్ణైన నేను ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేని పేదవాడిగా మిగిలిపోయాను. ఇప్పుడు నా జీవితాన్ని గడపడానికి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దయచేసి మీరే ఏదైనా సహాయం చేయండి అని ఆ సాధువును అడిగాడు. అంతా విన్న ఆ సాధువు, నాయనా, నా దగ్గర ధనం లేదు, కానీ నాకు ఒక వడ్డీ వ్యాపారస్తుడు తెలుసు. అతను మీకు ఏదైనా సహాయం చేయగలడు అని అనిపిస్తోంది. ఒకసారి వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారస్తుడిని చిరునామాను వారికి ఇచ్చాడు. వెంటనే అతను తన భార్యను తీసుకొని ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ వడ్డీ వ్యాపారస్తుడు అతని భార్యను చూసి ముగ్ధుడయ్యాడు. ఆమెను ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకున్నాడు.
అది గమనించని ధనిక వ్యాపారస్తుడు జరిగిందంతా చెప్పి ఏదైనా సహాయం చెయ్యండి అని అడిగాడు. అందుకు ఆ వడ్డీ వ్యాపారస్తుడు, అప్పుగా డబ్బు ఇస్తాను గాని నా దగ్గర తాకట్టు పెట్టడానికి నీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగాడు. ధనిక వ్యాపారి, నా దగ్గర ఏమీ లేవు అని చెప్పగా, అలాగైతే నేను డబ్బు ఇవ్వలేను, ఏదైనా తాకట్టుగా ఉంటే మాత్రమే డబ్బును అప్పుగా ఇవ్వాలి అనేది నా వ్యాపార నియమం. తాకట్టుకు ఏమీ లేకుండా నేను ఏం సహాయం చేయలేను అని వడ్డీ వ్యాపారి చెప్పాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ ధనిక వ్యాపారస్తుడు, అయ్యా, నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులు ఏమీ లేవు. బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు సరే అంటే నా భార్యను మీ దగ్గర తాకట్టుగా పెట్టుకోండి. వీలైనంత త్వరగా నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తిరిగి మీ అప్పు తీరుస్తాను. అప్పటి వరకు నా భార్యను మీ దగ్గరే ఉంచుతాను అని చెప్పాడు. చెడు ఆలోచనతో ఉన్న ఆ వడ్డీ వ్యాపారస్తుడు తనకు కావాల్సింది కూడా అదే కదా అనుకుని సరే అన్నాడు. ఆ ధనిక వ్యాపారస్తుడు తన భార్యను వడ్డీ వ్యాపారస్తుని దగ్గర వదిలి అప్పుగా కొంత డబ్బును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు వడ్డీ వ్యాపారి ఆమెను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. మరోవైపు ఇవేమీ తెలియని ఆ పేద వ్యాపారి తను తీసుకున్న డబ్బుతో ధాన్యం వ్యాపారం మొదలుపెట్టి కష్టపడి డబ్బు సంపాదించాడు. కొన్ని రోజుల తర్వాత ఎంతో సంతోషంతో ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరికి వచ్చి, అయ్యా, నేను డబ్బు బాగా సంపాదించాను, మీ అప్పు వడ్డీతో సహా తీర్చగలను, ఇదిగో మీ డబ్బు తీసుకొని నా భార్యను నాతో పంపించండి అని అడిగాడు. అతని భార్యను మోహించిన వడ్డీ వ్యాపారస్తుడు, సోదరా, నీ భార్య ఈ లోకంలో లేదు, అనారోగ్యం కారణంగా 2 నెలల క్రితం చనిపోయింది. నేను ఆమెకు వైద్యం చేయించాలని ప్రయత్నించినప్పటికీ నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమెను కాపాడలేకపోయాను అని చెప్పాడు. ఆ ధనిక వ్యాపారి ఎంతో బాధపడ్డాడు. కాసేపటి తర్వాత, ఆ దేవుడు నా భార్యను తీసుకుని వెళ్ళినట్టే నన్ను ఎందుకు తీసుకువెళ్ళట్లేదో నాకు అర్థమైంది. నేను నీకు రుణపడి ఉన్నాను. నీ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. సరే, నీ డబ్బు నువ్వు తీసుకో అని డబ్బు ఇవ్వబోయాడు. దానికి ఆ వ్యాపారస్తుడు, నువ్వు తాకట్టు పెట్టిన నీ ఆస్తిని తిరిగి నీకు ఇవ్వలేనప్పుడు నీ దగ్గర డబ్బు తీసుకునే అర్హత నాకు లేదు, ఆ డబ్బు నాకు వద్దు అని చెప్పి పంపించేశాడు. ఆ ధనిక వ్యాపారి బాధతో నడుస్తూ తిరిగి ఆ వృద్ధ బాబాను మొదటిసారి కలిసిన ప్రాంతానికి వచ్చాడు. జరిగిన విషయమంతా బాబాకు చెప్పగా ఆ బాబాకు అసలు విషయం అర్థమైంది. నాయన, అతను నిన్ను మోసం చేస్తున్నాడు అని జరిగిందంతా కూడా చెప్పి, నువ్వు వెళ్ళి రాజుగారిని కలువు అని చెప్పి పంపాడు. ఆ వ్యక్తి వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా రాజుగారికి చెప్పి, మీరే ఎలాగైనా న్యాయం చెయ్యాలి అంటూ అభ్యర్థించాడు. ఆ రాజు వెంటనే ఆ వడ్డీ వ్యాపారస్తుని పిలిపించి, ఇతను అప్పుగా డబ్బు తీసుకోవడానికి ఇతని భార్యను నీ దగ్గర తాకట్టు పెట్టడం నిజమేనా అని అడిగాడు. అవును ప్రభు, అది నిజమే అని వడ్డీ వ్యాపారి చెప్పాడు. మరి అప్పుడు తీర్చడానికి వచ్చిన అతనికి అతని భార్యను ఎందుకు అప్పచెప్పటం లేదు అని రాజు అడిగాడు. దానికి ఆ వ్యాపారి తెలివిగా, ప్రభు, ఆమె 2 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తనకు చేయవలసిన చికిత్స అంతా చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన భార్యను తిరిగి తీసుకురమ్మని దేవుణ్ణి ఎలా అభ్యర్థించను అని చెప్పాడు. దానిని నిరూపించే రుజువు ఏదైనా ఉందా అని రాజు అడిగాడు. ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమెను శ్మశాన వాటికకు తీసుకువెళ్ళిన 4 వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని ఆ వ్యాపారి చెప్పాడు. అంత నమ్మకంగా ఆ వ్యాపారి సమాధానం చెప్పిన తర్వాత రాజు ఇక చేసేదేం లేదని, అతను అంతా ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే అది నిజమే అయి ఉంటుందని, నీ భార్య నిజంగానే ఈ లోకంలో లేకపోవచ్చు అని రాజు ఆ ధనిక వ్యాపారస్తునికి నచ్చచెప్పి పంపించి వేశాడు. ఆ వ్యాపారి మళ్ళీ ఆ వృద్ధ బాబా దగ్గరకు వచ్చాడు. ఏమైంది అని ఆ బాబా అడగ్గా, రాజుగారు ఆ వడ్డీ వ్యాపారి చెప్పే మాటలను నమ్మాడు. నీ భార్య ఈ లోకంలో లేదు అని మేము నమ్ముతున్నాం అని నాతో చెప్పి పంపించేశాడు అని బాధగా చెప్పాడు. అప్పుడు ఆ బాబా ఆ రాజుగారిని, ఒకరోజు సింహాసనంపై నేను కూర్చోవడానికి అనుమతిని అడుగు, ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని నేను చూపిస్తా అని ఆ బాబా చెప్పాడు. ఆ మరుసటి రోజు అదేవిధంగా రాజుగారిని అడిగి అనుమతి తీసుకున్నాడు. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే అలాగే అనుమతిస్తాను అని రాజుగారు కూడా చెప్పారు. రాజుగారే స్వయంగా ఆ వృద్ధ బాబాకు నమస్కరించి తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టారు.
సాక్షులను ప్రవేశపెట్టమని బాబా ఆదేశించాడు. వచ్చిన సాక్షుల్లో ముందుగా ఆమెకు వైద్యం చేసిన వైద్యుడిని ప్రశ్నించటం మొదలుపెట్టాడు. వైద్యుడు చెప్పిన సమాధానం ప్రకారం వైద్యుడు ఆమెను నేరుగా పరీక్షించలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వైద్యుడిని దగ్గర మందులు తీసుకొని వెళ్ళాడు. అంతేగాని వైద్యుడు నేరుగా వెళ్ళి వైద్యం చేయలేదు. అప్పుడు ఆ బాబా నేరుగా రోగిని పరీక్షించకుండా మందులు ఇవ్వటం వల్ల ఆమెకు అనారోగ్యం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నువ్వు చేసిన తప్పుకు 50 కొరడా దెబ్బలు భరించవలసి ఉంటుంది అని చెప్పగానే వైద్యుడు భయపడిపోయి, ప్రభు నన్ను క్షమించండి, నేను ఎవరికీ వైద్యం చేయలేదు, ఆ వడ్డీ వ్యాపారి నన్ను ప్రలోభపెట్టి ఇలా నాతో చెప్పించాడు అని నిజం ఒప్పుకున్నాడు. వెంటనే బాబా ఆ వైద్యునికి అబద్ధం చెప్పినందుకు 20 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. ఆ తరువాత శ్మశానంలో ఆమెను పూడ్చిపెట్టమని చెప్పిన వారు కూడా అబద్ధం చెప్తున్నారని బాబా నిరూపించి వారికి కూడా ఒక్కొక్కరికి 20 కొరడా దెబ్బలు శిక్షలు విధించాడు. ఇది చూసిన వడ్డీ వ్యాపారస్తునికి వెన్నులో భయం మొదలయ్యింది. అప్పుడు ఆ బాబా, నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, ఆమెను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇక్కడికి తీసుకొస్తే నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంది అని వడ్డీ వ్యాపారస్తునితో చెప్పాడు. వెంటనే ఆ వ్యాపారస్తుడు ఆమెను తీసుకొని వచ్చి సభలో నుంచోబెట్టాడు. ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నించినందుకు ఆ వడ్డీ వ్యాపారస్తునికి 1 నెల రోజులు కారాగార శిక్ష విధిస్తారు. ఇదంతా చూసిన రాజు బాబాకు నమస్కరించి, మీరు నిజంగా గొప్పవారు, నిజమైన న్యాయం అంటే ఏంటో నాకు చూపించారు అని అన్నాడు. అప్పుడు బాబా, ప్రతి పురుషుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడేంత వరకు భర్త ఆమెకు సేవ చేయాలి. అదేవిధంగా ఎవరైనా తన భార్యపై నిందలు వేసినప్పుడు ఆమెను ఒంటరిగా వదిలివేయకూడదు. ఆమెకు మద్దతును తెలిపి ఆమెకు తోడుగా ఉండాల్సిన బాధ్యత భర్తపైనే ఉంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను మరొక పరాయి పురుషుని వద్ద ఒంటరిగా వదలకూడదు. అతను మీ స్నేహితుడైనా, బంధువైనా, సోదరుడైనా, నీకు ఎంత నమ్మకస్తుడైనా అతని వద్ద నీ భార్యను ఒంటరిగా వదలటం మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా నమ్మకస్తుడు అని నమ్మినా మీకు అతను ద్రోహం చేసే సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి పురుషుడు ఈ 3 విషయాలను గుర్తుంచుకొని వాటికి తగినట్టుగా మెలగటం మంచిది అని బాబా చెప్పాడు అని శ్రీ మహావిష్ణువు గరుడదేవుడికి చెప్పాడు. ఈ కథను విన్న గరుడదేవుడు, ఇప్పుడు నా సందేహం తీరింది, నాకు ప్రశాంతంగా ఉంది, ఖచ్చితంగా ఈ కథను అందరికీ వివరిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అష్టమి రోజు రాత్రి 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న అప్పుల భారం తగ్గుతుందని, అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు సులభంగా దొరుకుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారానికి మీరు పెద్దగా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం 4-5 రూపాయల బిళ్ళలు ఉంటే చాలు. మొదటగా ఈ పరిహారం చేయడానికి రాత్రి సమయాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో అందరూ పడుకున్నాక ప్రశాంతంగా ఉన్నప్పుడు పూజ గదిలో లేదా దేవుడి పటం ముందు కూర్చోండి. ఎవరి అడ్డంకి లేకుండా నిశ్శబ్దంగా ఉండేలాగా చూసుకోండి. శుభ్రంగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని మనసులో ఉన్న చింతలన్నీ పక్కన పెట్టి దేవుడిపై పూర్తి నమ్మకంతో ఈ పరిహారం మొదలుపెట్టాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 4-5 రూపాయల బిళ్ళలను తీసుకోండి. వీలైతే కొత్త నాణేలను వాడండి, లేదంటే పాతవాటినైనా శుభ్రంగా కడిగి వాడవచ్చు. 5 రూపాయలు అంటే చాలా చిన్న మొత్తం కదా అని అస్సలు అనుకోవద్దు. దేవుడి దృష్టిలో మన భక్తి, నమ్మకమే ముఖ్యం. మనం ఎంత ఇస్తున్నామన్నది కాదు, ఎంత నమ్మకంతో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యం. ఇది మనం దేవుడికి మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా ఇస్తున్న కానుక లాంటిది. ఆ తరువాత ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అది మట్టి గిన్నె అయినా, రాగి గిన్నె అయినా, లేదా మీరు రోజు పూజకు వాడే గిన్నె అయినా పర్వాలేదు. ఆ గిన్నెలో సరిగ్గా 8 చెంచాల పసుపు వేయండి. పసుపు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అది ఐశ్వర్యాన్ని, శుభాన్ని ఆకర్షిస్తుంది. ఇక అష్టమి తిథికి గుర్తుగా మనం 8 చెంచాల పసుపు వాడటం వల్ల ఈ పరిహారానికి మరింత శక్తి వస్తుంది. ఈరోజు చేసే పూజలో పసుపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కనుక పసుపు వేసి ఆ పసుపులో కొద్దిగా పచ్చిపాలను వేయాలి.
పాలు పవిత్రతకు చిహ్నం. పసుపు పాలు కలపటం అంటే మహాలక్ష్మి అనుగ్రహం మనపై ఉన్నట్టే. పాలకు మన కష్టాలను తొలగించి అప్పులను తీర్చేసే అద్భుత శక్తులు ఉంటాయి కనుక పాలు పోసి ఆ తర్వాత అందులో కొద్దిగా అత్తరును కూడా వేయండి. అత్తరు లేకపోతే మంచి సువాసన వచ్చే గంధమైనా వేయవచ్చు. అత్తరు లేదా మంచి సువాసన వచ్చే గంధం మనసును ప్రశాంతంగా దేవుడిపై లగ్నం అయ్యేలా చేస్తుంది. మనం దేవుడికి సమర్పించే ప్రతి సుగంధభరితమైన వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. ఈ పదార్థాలన్నీ కలిపి చేసే ఈ పరిహారం మీలో ఉన్న ఆందోళనను కూడా తగ్గించేస్తుంది. ఆ తర్వాత చిటికెడు కుంకుమను కూడా వేసి ఈ మిశ్రమాన్ని మెత్తని బ్యాటర్ లాగా అంటే పేస్ట్ లాగా ముద్దలాగా కలపండి. కుంకుమ శక్తికి, సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. పసుపు పాలు అత్తరు కుంకుమ ఇవన్నీ కలిపినప్పుడు అదొక దివ్యమైన శక్తి ఉన్న పేస్టులాగా తయారవుతుంది. అది మన ఇంట్లోకి దైవ అనుగ్రహాన్ని తీసుకువచ్చే వాతావరణాన్ని సృష్టిస్తుంది కనుక పేస్టు తయారు చేసుకొని ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంచుకున్న 4-5 రూపాయల బిళ్ళలను ఆ పేస్ట్లో ఒక్కొక్కటిగా వేయండి. అలా వేసే ముందు ప్రతి బిళ్ళను చేతిలోనికి తీసుకొని మీ మనసులో ఉన్న అప్పుల బాధలను, కష్టాలను దేవుడితో చెప్పుకోండి. ఓ భగవంతుడా, ఈ నాణాల రూపంలో నా బాధలను నీకు సమర్పిస్తూ ఉన్నాను. దయచేసి నీ ఆశీర్వాదంతో నా కష్టాలను తీర్చు తండ్రి, నా అప్పులు తీరేలాగా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇది కేవలం ఒక పనిలా కాకుండా ఒక ప్రార్థనలా చేయాలి. అలా 4 బిళ్ళలను ఆ పసుపు ముద్దలో పెట్టిన తర్వాత ఆ గిన్నెను మీ ఇష్టదైవం ముందు పెట్టండి. దేవుడికి నమస్కరించి, స్వామి, నా అప్పులన్నీ తీరిపోయేలా దయ చూపించు, నా కుటుంబానికి సుఖ సంతోషాలను ప్రసాదించు అని బలంగా కోరుకోండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ గిన్నెను కదపకుండా రాత్రంతా అక్కడే పూజగదిలోనే వదిలివేయాలి. ఆ రాత్రి అష్టమి కావటం వల్ల ఆ సమయంలో దైవశక్తి బలంగా ఉంటుంది. మీరు కూడా వీలైతే అర్ధరాత్రి సమయంలో కాసేపు దేవుడిని ధ్యానించుకోవచ్చు. మరుసటి రోజు కూడా ఆ గిన్నెను కదపకండి. 2 రోజుల తర్వాత ఉదయం ఆ గిన్నెను తీయండి. అప్పటికి ఆ పసుపు పేస్టు గట్టిగా ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు పోసి ఆ 5 రూపాయల బిళ్ళను బయటకు తీయండి. నీళ్లు పోస్తున్నప్పుడు నా జీవితంలోని కష్టాలన్నీ ఈ నీటితో పాటే కరిగిపోతున్నాయి అని మనసులో అనుకోండి. బిళ్ళలు తీసేశాక గిన్నెలో మిగిలిన పసుపు ముద్దను తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అంటే తులసి చెట్టు, వేప చెట్టు ఇలా ఏదో ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఆ తర్వాత ఆ గిన్నెను శుభ్రంగా కడిగి మళ్ళీ పూజకు వాడుకోవచ్చు. ఆ గిన్నెలో దైవశక్తి నిలిచి ఉంటుందని నమ్మకం. ఇక మీరు తీసిన ఆ 4-5 రూపాయల బిళ్ళలను మాత్రం దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి తీసుకుని వెళ్ళి అక్కడి హుండీలో వేసేయండి. హుండీలో వేసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా, ఓ దేవుడా, నా అప్పులు తీరడానికి ఇది నా వంతు సహాయం. ఈ చిన్న మొత్తాన్ని స్వీకరించి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని వేడుకోండి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా అష్టమి రాత్రి చేయటం వల్ల దీని ఫలితం 10 ఎక్కువగా ఉంటుంది. ఇది చేసిన కొద్ది రోజులకే మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావటం మొదలవుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు, వ్యాపారంలో లాభాలు రావచ్చు, లేదా ఎవరో ఒకరు స్నేహితుడి రూపంలో వచ్చి సహాయం చేయవచ్చు. ఏదో ఒక రూపంలో మీకు డబ్బు చేతికి అంది అప్పులు తీర్చే మార్గాలు అవే దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, మనలో ధైర్యం కూడా పెరుగుతుంది. అప్పుల బాధతో కృంగిపోయిన మనసుకు దేవుడిపై నమ్మకం కుదురుతుంది. మన ఆలోచన విధానం మారుతుంది. మన దశ తిరుగుతుంది. కొత్త ఆలోచనలు వచ్చి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దారులు దొరుకుతాయి. అందుకే ఈ అష్టమి తిథి రాత్రికి మీకు దొరికిన ఒక బంగారు అవకాశం కనుక మీకు ఇష్టమైన దేవుణ్ణి నమ్మి ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధగా చేయండి. 5 రూపాయలు విలువ తక్కువే కావచ్చు, కానీ అది దేవుడికి భక్తితో సమర్పించినప్పుడు దాని విలువ కోట్లతో సమానం. ఎంత పెద్ద అప్పు ఉన్నా ఈ పరిహారం చేయటం వల్ల దైవ కృపతో అన్నీ సర్దుకుంటాయి. మనస్ఫూర్తిగా కోరుకోండి, నమ్మకంతో చేయండి, మిగతాది ఆ దేవుడే చూసుకుంటూ ఉంటాడు. ఈ పరిహారం రాత్రిపూట చేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడితో మన సంబంధం బలపడుతుంది. పసుపు మిశ్రమం మరింత దివ్యమైన శక్తిని పొందుతుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎలాంటి భయం, సందేహం లేకుండా సంతోషంగా పూర్తి నమ్మకంతో చేయండి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా దేవుడి దయ ఉంటే ఏదైనా సాధ్యమే. దేవుడు తన భక్తులను ఎప్పుడూ కష్టాల్లో వదిలివేయడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచి ఈ చిన్న పని చేయగలిగితే అది మన జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది.
రేపు రాత్రి ప్రశాంతమైన మనసుతో ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. చూడండి, ఈ చిన్న 5 రూపాయల బిళ్ళలు పసుపు పాలే మీ జీవితాన్ని మారుస్తాయి. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, ఇది విశ్వాసంతో చేసే ఒక దైవ కార్యం. ఆ నమ్మకమే మీ అప్పులను కరిగించే అసలైన మంత్రం. 5 రూపాయలతో ఈ పరిహారం చేసుకుంటే 5 కోట్ల అప్పులు ఉన్నా తప్పక తీరిపోతాయి. మీ దశ తిరుగుతుంది, అదృష్టం మీ తలుపు తడుతుంది, డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి, అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. మీరు కోరుకున్న ప్రశాంతత, స్థిరత్వము మళ్ళీ మీ జీవితంలోనికి వస్తాయి. ఇది అష్టమి మీకు ఇచ్చే గొప్ప వరం కనుక ప్రతి ఒక్కరూ కూడా అష్టమి రోజు 5 రూపాయల బిళ్ళలతో ఈ పరిహారం చేసి అప్పులన్నిటినీ తీర్చేసి ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.